ఎక్కడైనా ఇల్లరికం వెళ్తే కష్టాలు ఉంటాయి అంటారు, కానీ ఇక్కడ మాత్రం కామెడీ ఉంటుంది అంటున్నారు మన వెంకీ మంకీ టీం. అది ఎలాగో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. నమస్కారం అండి. ఈయన ఒక్కగానొక్క మొగడు. అవును మేడం. నన్ను కళ్ళల్లో పెట్టి మరీ చూసుకుంటాడు. ఆ రోజుల్లో మా ఫ్యామిలీతో యుద్ధం చేసి మరీ నన్ను చేసుకున్నాడు. మన సంసార జీవితంలో నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? అదే యుద్ధంలో నేను వీరమరణం పొందింటే బాగుండు అనిపించేది. నేను రాక్షసునా? కాదు. నేను సాడిస్తా? కాదు. నేను మంచిదాన్ని కదా? చాలా మంచిదాన్ని. ఒకసారి చెప్పండి. అవును మేడం, చాలా మంచిది. ఆ ఎదురింటి సుబ్బారావు 2 సార్లు ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళి కనిపించు. నేను వెళ్ళి కనిపిస్తా, మళ్ళీ నీకు కనిపించాను. ఏ అంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ సీసీ కెమెరాల్లో 2 సార్లు వాళ్ళ ఇంటికాడ కనిపించానంట. అంటే చెరుకు చచ్చినా పులుపు చావలే. అది చెరుకు కాదే, చింత చింత. సామెతలు గుర్తుంటాయి నీకు. నాకొక్కగానొక్క కూతురు. దాన్ని నేను అల్లారు ముద్దుగా పెంచా. అంత ముద్దుగా పెంచిన దాన్ని వేరే వాళ్ళకి ఏమిస్తాం? అందుకే ఇలుటం తెచ్చుకున్నా నా అల్లుడిని. బిడ్డా, అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. ఏమండి ఆశీర్వాదం తీసుకోండి. ఏంటండి ఆశీర్వాదం తీసుకోరా మీరు? ఆశీర్వాదం తీసుకోకూడదే కొట్టేస్తావా? అమ్మా చూసావమ్మా, నీ ముందే నీ అల్లుడు ఎంత టార్చర్ చేస్తున్నాడు. మన ముందు టార్చర్ చేస్తున్నా చెప్పనయ్యా అల్లుడు. అమ్మా ఏంటి మా కొట్టకుండా కొట్టేట్టు ఎడుతుంది? అబ్బా అల్లుడు, మీ అత్త నన్ను కుమ్ముడితో పోల్చుకుంటే నువ్వు దెబ్బలు తినదు పెద్ద లెక్కనా? ఇల్లరికం వచ్చినాక అవన్నీ అలవాటు చేసుకోవాలి చెప్పానే మొత్తం. ఇది నా బిడ్డ అండి. దీనికి ఒక్కగానొక్క కూతురు. దాన్ని బయటికి పంపిస్తాను. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా, దాన్ని కూడా ఇలుటమే తెచ్చుకున్నాం అల్లుడిని. నీ బిడ్డని పిలువు. బిడ్డా అయ్యో మాకెందుకమ్మా, ముందు పెద్దోళ్ళకి. అమ్మమ్మ ఆశీర్వదించమ్మా. దీనికే తక్కువనా? దీనికి ఒక కూతురు ఉంది. దాన్ని అల్లారు ముద్దుగా పెంచాం. దాన్ని బయట వాళ్ళకి ఇచ్చుడు ఎందుకని అల్లుడిని ఇలుటం తెచ్చుకున్నాము. ఇప్పుడే హనీమూన్ చేసుకొని వస్తున్నాడు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏంటి బాబు ఇంత లేట్ గా వచ్చారు? నేను లేట్ గా రాలేదండి, మీ కూతురే టోల్ గేట్ దగ్గర గేట్ పడంగానే ఎందుకో పక్కకు పరిగెత్తింది. ఎందుకే? అది టోల్ గేట్, పోలీస్ చెక్ పోస్ట్ ఏమనుకున్నాండి. ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుండి పోలీసులు అంటే భయం. రెండు ఆశీర్వాదం తీసుకుందాం. మాదేముందమ్మా, పెద్దవాళ్ళు తీసుకోండి. ఓకే ఓకే ఓకే. మాది కదమ్మా, ముందు పెద్దోళ్ళు తీసుకోండమ్మా. ఏమండి రండి. అయినా వాళ్ళు ఎవరండి? వాళ్ళ ఆశీర్వాదం నేను తీసుకోవాలి. నా పిల్లనిచ్చిన మామండి. నువ్వు నాకు పిల్లని చోట నీ కాళ్ళు మోక్తా. అదేవత అసలు వాడేవాడు అసలు. ఈ ఇంటికి నువ్వు ఇల్లరికం వచ్చావు, గుర్తుందా? వస్తే ఆశీర్వాదం తీసుకొని తీసుకోకపోతే సుఖపడు. మరి కష్టపడుతూ. నా కష్టం నా జాతకంలో లేదు, అర్థమైందా? ఎలా ఇదిగో అత్తమ్మ మామయ్య మా శోభనానికి ఏర్పాటు చేశారా? చేస్తాం, శోభనానికి ఏర్పాటు చేస్తాం. చెప్పు, ఇంకేం చెప్పలే. పళ్ళు తెచ్చాము, స్వీట్ తెచ్చాము, పెరుగు తెచ్చాము, అన్ని తెచ్చామని చెప్పు. అవును, నాకు ఒకటి అర్థం కాదు, శోభనానికి స్వీట్లు ఎందుకు పెడతారు? పులుపు పెడితే దొరికిపోతామని. ఏంటి? శోభనం చేయాలి, ఏర్పాట్లు చేయండి రా, పోన్రా. ఆశీర్వాదం తీసుకోకుండా ఆడు శోభనం చేసుకుంటాడంట. నా సంగతి ఏంటో చూపిస్తా. అబ్బో శోభనం చేసుకుంటాను, ఇప్పుడు చెప్తా. అమ్మా గుండె నొప్పి అమ్మా. ఏమైందే నీ గుండె నొప్పి? నువ్వు అక్కడ ఉండు. అమ్మా బిడ్డ గుండె నొప్పి అమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా గుండె నొప్పి, నీ బిడ్డను విలువమ్మా. అమ్మా గుండె నొప్పి. అమ్మా ఏమైంది? గుండె నొప్పి అమ్మా, నీ బిడ్డను విలువమ్మా. బిడ్డ ఇప్పుడు పిలవలేము అమ్మగారు. నా ప్రాణం కంటే దాని శోభనం ఎక్కువ. నేను చచ్చిపోయినా పర్లేదా? అమ్మా అమ్మమ్మకి గుండెపోటు వచ్చిందమ్మా. మా అమ్మ ఎలా ఉంది? ఒక్క నిమిషం, నేను మీకు సిపిఆర్ చేస్తాను. సిపిఆర్ అంటే నోట్లో నోరు పెట్టుది, గుండె మీద గుద్దుతాను. నేను చేపించుకోను. మీకు ప్రాణం విలువ తెలీదు, మిమ్మల్ని నేను కాపాడుతాను. రండి బామ్మ. నా మీద అంత ప్రేమ ఉందా? ఫుల్ ప్రేమ. నీ గుండె నొప్పిదా? ఈ రోజు వీళ్ళ చేతిలో నేను రాత్రంతా ఉంటేనే నా గుండె నొప్పి తగ్గిపోతుంది. లేకపోతే వీళ్ళ చేతిలో చచ్చిపోయినా పర్లేదయ్యా. వీళ్ళు నాతోనే ఉంటాయ్యా. వాడు పిల్లం కాబట్టి నువ్వు ఎందుకు ఎడుతున్నావురా? మా అత్త కాబట్టి. నువ్వు ఎందుకు ఎడుతున్నారా? వాళ్ళ అత్త కాబట్టి. ముసల్దాన్ని అంత ఖచ్చితంగా చూస్తానండి. కాదే వంటలక్క అంటారు కదా, వంటలు అంత బాగా చేస్తుందా? ఇదే నాన్న నీ గుండె నొప్పి. అబ్బా గుర్తులేదమ్మా, గుండె నొప్పి అమ్మా, గుండె నొప్పి అమ్మా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏమయ్యా తెల్లారిందిలే. అమ్మో ఊడవాలి. మరి చూస్తాను ఊడువు.
అసలు ఏం చేస్తున్నావు తెలుస్తున్నా నీకు? నేను ఉండగా నువ్వు ఉడుతావా? నేనుండగా వద్దు బావే మీరు మామా మామా చాలుడు ఉడు. మగాళ్ళేనారా మీరు? అసలు మగాళ్ళు పరువు తీస్తున్నారంట్రా. ఇన్ని రోజులు ఇల్లరికం అని చెప్పి వీళ్ళకి మగతనం ఏంటో తెలియకుండా చూసుకున్నావు. ఈ రోజు మగతనం ఏంటో వీళ్ళకి నేను నేర్పిస్తా. ఆడదంటే ఏందో దీనికి నేను నేర్పి చూపిస్తా. అసలు మీకు మగాడంటే తెలుసారా? అసలు మగాడికి మీనింగ్ తెలుసా? మగాడంటే పురుషుడు రా. మగాడంటే ఒక మేల్ రా. మీ మగతనాన్ని ఇప్పుడు చూపించండి రా. ఇప్పుడు ఉంటుంది చూడు ముసల్దానా. నోరు లేస్తుంది. అబ్బా నోరు కాదే. ఒక మొగాడు ఎలా ఉండాలో కుర్రాడు వచ్చి నాకు తెలిసింది. ఇప్పుడు మీ పరిస్థితి మా మనవడు చూస్తే అల్లాడిపోతాడు. మనవడా వచ్చాయి కొట్టకే, నీ దండం పెడతాను, కాలు ముక్త కొట్టకే కొట్టకే. ఇప్పుడు అర్థమైందా? శబాసే మనవరాలా, నా ప్రతాపం ఏంటో చూపించావు. నేను నీ మనవరాలి మా అమ్మ. ఈడేదో కొత్త పెట్టని ఎగరనిచ్చా. ఆశీర్వదించు మా అమ్మ. ఈ పనేదో ముందు చేసి ఈ కష్టాలన్నీ ఉండవురా. పోయి బట్టలు ఉతుకుపో. మీరు కూడా వీళ్ళకి సాయం చేయండి. బయట అయినా ఆడదాందే నడవాలి, లోపటైనా ఆడదాందే నడవాలి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఇంద్రజ మ్యామ్, బాగుంది రమేష్ గారు, వెంకీ గారు, మీ గెటప్ చాలా బాగుంది. అండ్ ఎంటైర్ స్కిట్ ని మీ భుజాల మీద మోసారు రమేష్ గారు. అండ్ యాజ్ యూజువల్ హరిత బాగా చేశారు, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ భగవాన్ సార్, వెంకీ మంకీ రమేష్ బాగా చేశారు. రమేష్ నిజంగానే గెటప్ అది బాగుంది, బాగా చేశారు. సో బ్రహ్మాజీ గారు మీకు ఎలా అనిపించింది? ఎనర్జీ లెవెల్స్ వెరీ ఎంటర్టైనింగ్, చాలా చాలా బాగుంది. యాక్చువల్ గా జబర్దస్త్ కి చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు, కానీ అతను కమెడియన్ కాదు. జబర్దస్త్ కి ఒక కోడలి పిల్ల అలిగిన ప్రతిసారి పోతాడు వస్తాడు. రామ్ ప్రసాద్ కి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, చాలా హ్యాపీగా ఉంటాడు కదా అనుకుంటున్నారా లేదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయమే చేశాడు తెలుసా? వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడు సార్? ఇక్కడే పీకి ఇక్కడే పీకి ఇక్కడ. మీ అందరికి ఇప్పుడు నేను ముగ్గులు పోటీ పెట్టబోతున్నాను. ముగ్గులు పోటీ అనగానే అహంకారం, బలుపు, యాటిట్యూడ్ పటాసులోనే తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసు అంటే, ఆవిడకి స్కిట్ లో ఎవరైనా కొట్టుకుంటుంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ మేకప్ మీద ఒక రోజు పనిలోంచి తీసేసింది కదా. ఎందుకు? మేకప్ వేస్తున్నప్పుడు ముఖానికి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొడితే ఎందుకు తీసేసింది? వాటర్ స్ప్రే కొట్టడంలో కూడా కొట్టడం ఉంది కదా. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ఖుష్బు గారు మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది? దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మరి నేను దగ్గరకు వస్తే నీకు సేమ్ దండేసి పెన్నం పెట్టాలనిపిస్తుంది.